చూపులు కలిసిన శుభవేళ. ఈరోజు ఎపిసోడ్లో ఇందు అటూ ఇటూ తిరుగుతూ తన మేకపిల్ల లక్ష్మితో నేను అర్జున్కి 300 రూపాయలు ఇవ్వాలి, అది ఎలా ఇవ్వాలి, ఎట్లా సంపాదించాలి అనుకుంటూ ఉండగా పావని కనిపిస్తే, మీ ఆయనకు నువ్వు వంట చేయాలి కదా, నేను చేస్తాను, నాకు తల పగిలిపోయినట్లుంది అని కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తుంది. పావని కిచెన్లోకి వచ్చి చూసేసరికి ఇందు ఎక్కువగా వంటలు చేసి ఉండడం చూసి, పావని ఇవన్నీ ఎందుకు చేశావు, నేను అన్నం చేసి ఉంటాను. ఇంతలో మనోరమ వస్తుంది. ఏంటి ఇన్ని వంటలు అని అడుగుతూ పక్కనే ఉన్న సలాడ్ ప్లేట్ తీసుకొని ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడే అంజలి లోపలికి వచ్చి మనోరమతో ఇలాంటి వంటలు ప్రొఫెషనల్ చెఫ్ చేస్తారు అని చెప్పాలనుకుంటున్నావా అనడంతో మనోరమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంజలి ఆ సలాడ్ను చూసి, చాలా బాగా చేసావు ఇందు, అంటే నేను అంత ఆలోచించలేదు, ఏదో చేసేసాను అంటుంది. ఆలోచించకుండానే ఇంత బాగా చేసావు, ఆలోచించి చేసి ఉంటే ఇంకా ఎంత బాగా చేస్తావో అంటుంది. అవును, ఇంత వంట ఎందుకు చేసావు, ఇది ఆఫీసు మొత్తానికి సరిపోయే వంట అంటే, అవును మంచి ఐడియా, అయితే వాళ్ళకే తినిపిద్దాము, సరే మనమే ఆఫీస్కి తీసుకువెళ్దామని క్యారీలో పెట్టుకొని పైడిరాజును పిలిచి ఆఫీస్కి తీసుకెళ్ళిపోతుంది. ఇందు ఆఫీసులోకి వెళ్ళి ఆకాష్కు క్యారీ ఇస్తుంది. అక్కడ స్టాఫ్ పిజ్జాకు ఆర్డర్ ఇచ్చినా ఇంకా రాలేదు అనుకుంటూ ఉండగా ఇందు మీ అందరికీ క్యారీ తెచ్చాను అని చెప్తూ ఉండగా అర్జున్ ఏంటి ఇది అని అడగడంతో, పిజ్జా వాళ్ళు రాలేదు కదా అందుకే ఇదంతా అని ఇందు చెప్తుంది. అక్కడున్న వాళ్ళను జిలేబీ తీసుకోండి అంటుంది. కానీ స్టాఫ్ అర్జున్కి భయపడి అలాగే నిల్చుకుంటారు. ఇందు క్యారీలను తీసుకొని ఎవరికి కావాలో వాళ్ళు క్యాంటీన్కు రండి అని వెళ్ళిపోతుంది. అర్జున్ కోపంతో పిజ్జా వాళ్ళకు ఫోన్ చేయమంటాడు. ఆకాష్ అర్జున్తో పావని ఇంటి నుంచి క్యారీ పంపింది అని క్యాంటీన్కి వెళ్ళి భోంచేస్తాడు. ఇందు స్టాఫ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో ఒక్కొక్కరుగా క్యాంటీన్కి వెళ్ళి పిజ్జా రాలేదని ఇందు తెచ్చిన ఫుడ్ని తింటూ ఉంటారు. అది గమనించిన అర్జున్ వచ్చి చూస్తాడు. అందరూ తినివేసిన తర్వాత క్యారీ సర్దుతున్న ఇందు 2 క్యారీ గిన్నెలు కనపడవు. అవి వెతుకుతున్న ఇందుకి అర్జున్ తన రూమ్లో కూర్చొని తింటూ ఉండడం చూస్తుంది. అలా చూసిన ఇందు చాలా సంతోషపడుతుంది. ఇంతలో అర్జున్ జిలేబీ తిందామని ఎత్తుకుంటూ ఉండగా ఇందు అర్జున్కి డయాబెటీస్ పర్సన్ అయినందువల్ల అవి వద్దు, నేను వేరే చేసి పెడతాను అని చెప్తుంది. ఏమైంది అనడంతో అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందు ఇంటికి వెళ్తూ ఉంటే ఆఫీస్ స్టాఫ్ భోజనం చాలా బాగుంది మేడం అంటారు. ఇందు తన మనసులో అర్జున్ని తలుచుకుంటూ ఆనందపడుతుంది. మరో ప్రక్క మనోరమ ఇంటికి మనోరమ ఫ్రెండ్స్ వచ్చి, ఈసారి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి మనోరమ రాదు అనుకుంటాం అని ఎగతాళిగా మాట్లాడతారు. ఎందుకంటే ఇంతకు ముందు పడిపోవడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు అటువైపే రాలేదు, మేము కూడా ఆలోచించనే లేదు, ఈసారైనా ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది అని చెప్తూ ఉండగా పావని కలగజేసుకొని, మా అత్తయ్య నా పేరు, ఇద్దరి పేర్లు రాసుకోండి, మీరు ఏమీ ఆలోచించకండి, అంతా మంచి జరుగుతుంది అనడంతో బామ వాళ్ళ పేర్లు రాసుకోమని చెప్తుంది. ఇంతలో ఇందు క్యారీలు తీసుకొని ఇంటికి వస్తుంది. అంజలి నీ వంటలు అందరూ మెచ్చుకున్నారా అనడంతో చాలా బాగుంది, రేపు కూడా తీసుకురమ్మన్నారు అంటుండగా మనోరమ భలే అక్క చెల్లెళ్ళు, ఒకరు కిచెన్లో ఉండేటివి క్లీన్ చేసేస్తారు, ఇంకొకరు కాంపిటీషన్ గురించి చెప్తారు అని చెప్పి వెళ్ళిపోతుంది. మరో ప్రక్క శ్యామ్ అంజలిని కళ్ళు మూసిపెట్టి పిలుచుకొని వచ్చి రూమ్లో తను డెకరేషన్ చేసిన ఉయ్యాలను చూపించి సర్ప్రైజ్ చేస్తాడు. దాంతో ఆనందంతో ఏడుస్తూ శ్యామ్ భుజంపై పడుకుంటుంది. అదేంటి, మనకు పుట్టబోయే బిడ్డ కోసం ఇలా చేశాను, బాగుందా అంటాడు. అంజలి చాలా చాలా బాగుంది అంటుంది. ఇంతలో అర్జున్
ఆఫీస్ నుంచి వస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తుండగా ఇందు కూడా హెడ్ ఫోన్ పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతూ అవతలి వాళ్ళతో నేను కూడా బిజినెస్ మ్యాన్ భార్యను అనడంతో అర్జున్ ఇదంతా గమనిస్తూ మనసులో సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.